సగటు ఆడపిల్లను అర్థమైందా? నేను ఇప్పుడు అగోరిలాగా బరి తెగించి బట్టలు ఇడిచి తిరగట్లేదు, అర్థమైందా? తల్లి కూతుళ్ళు అంటే కూతురు ముందు తల్లి అవుతున్న బట్టలు ఇప్పి కూర్చుంటుందా? మీరే అర్థం చేసుకోండి. తల్లి కూతుల బంధం అని చెప్పేసి వారభర్తలు అంటూ రామనోటికి అదుపు లేదు. ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరోపణలు అలాంటివి చేసింది, అర్థమైందా? నా పర్సనల్ లైఫ్ లో నేను ఏది అనుకుని పోలేదు. ఒక భక్తురాలుగా ఒక అమ్మ అనుకుని, అంటే అగోరి మాత అనుకుని వెళ్ళాను. ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను ఒక క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఎదురుగా గుళ్ళో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు. ఇట్లాంటి వాళ్ళు వచ్చి నేను భక్తురాలు వాళ్ళు దేవుడు అంటే ఎట్లా పోతున్నారండి? ఒక క్వశ్చన్ చేస్తున్నా. లేదు నేను మామూలుగా అడుగుతున్నాను, నాకు వచ్చిన డౌట్ కొద్ది అడుగుతున్నాను. నేను గుళ్ళో ఉన్న దేవుళ్ళని నమ్మరు మీరు. ఇట్లా వీడు ఎవడో వచ్చి నేను దేవుడిని నేను దయ్యాన్ని అంటే మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి. చదువు ఇప్పుడు వాళ్ళ రూపంలో వీళ్ళు వచ్చారనే వెళ్తున్నామమ్మా మేము, అర్థమైందా? ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు అన్యాయం అయిపోయారని చెప్పి ఎందుకు ఇట్లా బయటికి రావడం? బయటికి ఒక వినండి, మేము బయటకి రావడం చాలా తక్కువ, మీ మీడియా వాళ్ళే చూపించేది చాలా ఎక్కువ. ఇప్పుడు వర్షం వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిసాను. ఏమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ? ఏమంటున్నారు? మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ? నాకు